జయించాలి అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు జై జీవితం కలిగి ఉండాలంటున్నాడు. జై జీవితం. దేవుని స్తోత్రం. ఎందుకయ్యా మేము జై జీవితం ఎందుకు కలిగి ఉండాలా? జయం మాకు ఎందుకు అంటే, జయం మీకు ఎందుకనంటే మిమ్మల్ని దీవించడానికి అంటున్నాడు. దేవుని స్తోత్రం. జయం మాకు ఎందుకు కావాలయ్యా అంటే, జయం మీకు ఎందుకు కావాలంటే నేను మిమ్మల్ని దీవించట కొరకు. అందుకే దీవెన పొందుకున్న వారు మరింతగా దేవుళ్ళు ఎదగాల. దేవుడు పొందుకోవలసిన వారు మరింతగా దేవుని మీద ఆధారపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలామంది దీవెన పొందేసుకున్నాము అనుకుని ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి పక్కన పెట్టి తిరుగుతున్నారు. కాబట్టి దేవుడి దీవెన పొందుకోవాలని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంటికాడ తిరుగుతున్నారు. అలాగున్నా ఎలాగున్నా రాదు. ఆసక్తి ఉండాలి. ఏముండాలా? లేకపోతే మన జీవితం కనుమరుగైపోతుంది. మన జీవితమే కనుమరుగైపోతుంది. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను బ్రతికిస్తుంది ఎందుకట? స్తుతి పాడడానికి. స్తుతి పాడడం వల్ల ఏమొస్తుందండి పాస్టర్ గారు? జయం వస్తుంది. హల్లెలూయా. అపవాది క్రియల మీద, అపవాది కార్యాల మీద మనకు జయం వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. యేసునామము జయం జయము, సాతాను శక్తులు. అందరూ చెప్తాం. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. హల్లెలూయా. యేసు నామంలో జయం ఉన్నది. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము ఏ నామం చెప్పండి? యేసు నామము. ఆ నామములో మనకి జయం ఉంది. హల్లెలూయా. కాబట్టి జయము కొరకు, దీవెన కొరకు చెప్తూ మీరు గనక జయిస్తే, అందుకే ఎరుకో ఆ దేశమును ఎలా జయించారంటే ఏమండి? మౌనంగా తిరిగారు 6 రోజులు. 7వ రోజు మాత్రం జయధ్వనులు చేశారు. హల్లెలూయా. ఏ జయధ్వనులు అంటే ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అన్నారు. అనగానే ఏమైపోయిందండి? ద్వారమే కాదు, గోడలు కూడా కూలిపోయాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచించగలిగితే ఈరోజు కొన్ని సంఘాల్లో హల్లెలూయా చెప్పరు. హల్లెలూయా అనరు. హల్లెలూయా అని అనుకో మౌనంగా ఉంటారు. మాకేంటి అన్నట్టుగా. ఏమండి? అలాగే స్తోత్రం అంటే ఏం మాట్లాడరు, మౌనంగా ఉంటారు. ఏమండి? స్తుతి అన్నవానికి ఏం మాట్లాడరు. అంటే అవి మాకు సంబంధం లేదండి, అవి మా సంఘాల్లో అవి మేము చెప్పము అంటారు. మరి వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? స్తోత్రం చెల్లింతుము. పాటలు మాత్రం పాడతారు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. పాటలు పాడతారు. పాటలు పాడతారు కానీ నోటితో స్తుతి చెల్లిద్దామంటే మాత్రం ఎవరో మాట్లాడరు. దరిద్రం చూడండి ఎంత ఎలాగుందో. ఈరోజు సంఘాలు అలాగా మారిపోయాయి. కాబట్టి ఏమంటే దేవుని సంఘములో పాటలు పాడాలి, మధ్య మధ్యలో కూడా దేవుడిని ఏం చేయాలా? స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అదేదో పెంతెకొస్తేకు సంబంధించింది కాదు, అది మనందరికీ సంబంధించింది. హల్లెలూయా. కాబట్టి 7 సంఘాల కోసం ప్రభువు వారు మనకి చెప్పారు. ఏమిటి? యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి మరి పరిశుద్ధాత్ముడు యోహాను చేత రాయించాడు. 7 సంఘాలు పద్మాసు ద్వీపములో ఆయన పరవాసిగా ఉండి ఒంటరిగా దేవుడితో గడిపినప్పుడు దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షత గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. హల్లెలూయా. ఏమండి? యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను గారు ఏమండి
బాధ్యత వహించిన, తల్లి బాధ్యత వహించిన ఈ యోహాను గారు ఏమండి ప్రత్యక్షత గ్రంథాన్ని రాయటానికి దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది. ఆ గొప్ప వాక్యాన్ని అంటాడు యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1:3 ఒక మంచి మాట ఉన్నది. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములో చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారిని ధన్యులవుతారు. దేవునికి స్తోత్రం. చదువువాడు అంటే చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతుల్లో గైకొనిన వాడు కూడా ధన్యత అనేది ఇచ్చాడు. ఏ గ్రంథానికి లేదు. ఈ గ్రంథం విషయంలో అంత గొప్ప కృపనిచ్చాడు. ఎందుకంటే ఇందులో ఏముందంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలం ఇక్కడ రాయబడ్డది. ఏమి జరుగుతుందో, ఎలాగ సంఘం ఉంటుందో, ఎలాగ ప్రభు వస్తాడో, ఏమేమి సంభవాలు జరుగుతాయి అన్ని ఇందులో ఉంది. అంతే దీన్ని ఏమన్నారంటే ప్రత్యక్షత గ్రంథం. హల్లెలూయా. చివరి గ్రంథం. ఈ గ్రంథానికి దానియేలు గ్రంథానికి ఏమండి లింక్డ్గా ఉంటుంది ఇది. హల్లెలూయా. సరే, మంచిది. ఈ గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు? 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల గురించిన మర్మం చాలా గొప్పది. ఇవన్నీ చెప్పుకోవాలంటే ఇంచుమించుగా సంవత్సరం దాటేస్తుంది అన్నమాట. 7 సంఘాలే. కానీ ఇప్పుడు అవి మనం చెప్పుకోవట్లేదు. కానీ ఏమండి పరలోక ప్రార్థన చెప్పుకుంటున్నాం కదా, దేవుడి చిత్తమైతే తర్వాత చూద్దాం. అయితే ఏమండి 7 సంఘాల్లో కొన్ని క్లుప్తమైన విషయాలను మనం చెప్పుకుంటానికి ఇష్టపడదాం. క్లుప్తమైన విషయాలు. ఒకటి, 7 సంఘాలలో మొదటి సంఘం ఏంటంటే చెప్పండి అందరూ, ఎఫెసు సంఘం. ఏంటంటే ఎఫెసు సంఘం. రెండవ సంఘము స్మరణ. రెండవ సంఘం పేరు ఏంటండి? స్మరణ సంఘము. అలాగే మూడో సంఘము పెర్గము సంఘము. మూడో సంఘము పెర్గము. నాలుగో సంఘము తుతైరా. నాలుగో సంఘం పేరు ఏంటండి? తుతైరా. 5వ సంఘము సార్దీస్. 3వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. సార్దీస్ సంఘం ఏంటండి? సార్దీస్ సంఘం 5. 6వ సంఘము ఫిలదెల్ఫియా. 6వ సంఘము 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఫిలదెల్ఫియా. 7వ సంఘము 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. లవోదికయ అనే 7 సంఘాలు ఏమండి ఈ 2-3 అధ్యాయాల్లో ఉన్నాయి. 7 సంఘాలు. ఈ 7 సంఘాలను బట్టి ఏమండి క్రైస్తవ సంఘాలు ఏ రీతిగా చేంజ్ అవ్వుకుంటూ ఏ రీతిగా ఉన్నాయో ఏమండి ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు ఈ సంఘాలు మనకు పాఠాలు నేర్పుతూ వస్తున్నాయి. ఈ చివరి సంఘం లవోదికా సంఘము ఏమండి జరుగుతున్నట్టుగా పండితులు చెప్తున్నారు. ఏది ఈ లవోదిక? మరి ఉన్న సంఘాలు అంతే పోయినట్టేనంటే అబ్బాయి అందులో ఉన్న విలువైన విషయాలు నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మనకు సంబంధించినవి, జరిగిపోయి కాదు. నీవు నేను అనుభవపూర్వకంగా నడవగలిగితే 7 దీవెనలు ఉన్నాయి. 7 సంఘాలకు ఎన్ని దీవెనలు రాశాడు? 7 దీవెనలు. 7 దీవెనలు నీకేస్తాడు, 7 దీవెనలు నాకేస్తాడు. 7 దీవెనలు మనందరికీ ఆయన ఇవ్వడానికి ఇష్టంగానే ఉన్నాడు. హల్లెలూయా. అంతేగాని 7 ఆ వరాలన్నీ నీకే ఇవ్వాలా అన్నట్టుగా, దీవెనలన్నీ నీకే ఇవ్వాలా అన్నాడు. ఈ విషయంలో ఏమంటే కోరుకున్న వారందరికీ, అనుసరించిన వారందరికీ, జయించిన వారందరికీ ఇవి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. 7 దీవెనలు. ఎన్ని దీవెనలు అండి? 7. ఎవరికి? అందరికీ కాదు, జయించిన వానికి మాత్రమే. జయించాలి. ఏమండి ఏం జయించాలి? ఏంటి జయించాలంటే 7 సంఘాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎందుకంటే అవన్నీ చెప్పాలంటే అవ్వదు. కానీ జయించిన వానికి మాత్రం ఏముందంటే ఏమంటే ఎఫెసులో జయించిన వానికి ఒక దీవెనను ప్రభు ఇస్తున్నారు. ఎఫెసులో ఏమండి ఆ ఎఫెసు సంఘము కొన్ని ఉన్నాయి. అవి ఏంటి? అవి అంటే
ఆ ఎఫెసు సంఘంలో ఉన్నవారు ఒక మాట చెప్తాను ఏంటంటే, వారి క్రియలు బాగున్నాయంట, వారి కష్టం బాగుందంట, వారి సహనం బాగుందంట, వారి దుష్టులు సహించలేరట. దొంగ అపోస్తులు ఎవరో మంచి అపోస్తులు ఎవరో పరిశీలించి తెలుసుకుంటారట. అన్నీ బాగున్నాయంట. కానీ ఏమంటే ఆ సంఘంలో ఒకటి లేదట. అదేంటంటే, ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు అంటుంది. ఆ సంఘానికి ఏం లేదట, మారు మనసు లేదట. మారు మనసు లేదంట, అన్నీ బాగున్నాయి. ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, ఒకప్పుడు నేను దేవుని కొరకు పాటలు పాడేవాడిని, ఫలానా పాటలు పాడేవాడిని, సినిమాలు చూసేవాడిని, షికారులు చేసేవాడిని, కానీ నా జీవితంలో మార్పు అనేది లేదు. కానీ అలా పాటలు పాడుతుంటే ఒక పాస్టర్ గారు ఒక దగ్గర పాటలు పాడేసి కూర్చున్నాడట. కూర్చున్నప్పుడు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఇలా అన్నారట, మారు మనసు లేకుండా పాటలు ఎవరన్నా పాడుతున్నారా? మారు మనసు లేకుండా క్రైస్తవుడుగా జీవిస్తున్నావా? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఈరోజు మారమని దేవుడు చెప్తున్నాడు అని ఏమంటే గద్దింపుతో చెప్పినప్పుడు వెంటనే ఆ వ్యక్తి పశ్చాత్తపడి మార్పు చెంది ఆ రోజు నుంచి దేవుడికి ఇష్టమైన పనులు మానేశాడట. దేవుని స్తోత్రం. ఈరోజు చాలామంది పాటలు గొప్పగా పాడుతూ ఉండొచ్చు, మాటలు గొప్పగా చెప్తూ ఉండొచ్చు, కానీ దేవుడి శాంతికి వస్తూ ఉండొచ్చు. రానివ్వండి, అలాగా ఒకరోజు దేవుడు గద్దిస్తున్నప్పుడు వారు ఆ వాక్యం వారిని పట్టుకొని తేలిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే అన్ని రోజులు చూసి చూడండి వదిలేయచ్చు, ఒక్కరోజు వదలడం నాటి పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. ఎలా పట్టుకుంటాడు తెలుసా? నువ్వు లొంగుతావా తీసేయమంటావు అంటాడు, అంతే. నువ్వు లొంగుతావా అయిపోవాలా. ఆ వ్యక్తికి దేవునికి పోరాటం జరుగుతుంది. ఆ టైంలో ఎవరైనా లొంగిపోవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. లొంగి తీరవలసిందే. నా జీవితంలో కూడా అలాంటి పోరాటాలు ప్రభుత్వం జరిగాయి. లొంగాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. దేవుని స్తోత్రం. లొంగకపోతే ఈ వ్యక్తి మీకు కనబడకపోయి ఉండేవాడు. దేవుని స్తోత్రం. అలాగే సౌలుతో అలాగే పోరాటం జరిగింది. సౌలు లొంగాడు కనుక ఇప్పుడు ఎన్నో పత్రికలు రాయగలిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 7 సంఘాల మర్మము గొప్పది. 7 సంఘాల మర్మము గొప్పది. అందుకే మొదటి సంఘములో అన్నీ బాగున్నాయి కానీ జయము లేదు. కానీ ఆ మారు మనసు విషయంలో కనుక సరి చేసుకోగలిగితే మీకు నేను ఏమిస్తానో తెలుసా? జీవవృక్ష ఫలాలను ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఈ జీవవృక్ష ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కడుందంటే పరదేశంలో ఉన్నది. ఎక్కడుందండి? పరదేశంలో ఉంది. అందుకే యేసునందు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరదేశంలో. కానీ పరదేశంలో లేని వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎవరన్నా చెప్పగలరా? వాళ్ళు పరదేశంలో లేరు అమ్మా. ముగ్గురు పరదేశం, ముగ్గురు ఎక్కడ లేరు? పరదేశంలో లేరు ముగ్గురు. ఒకరెవరు అంటే హానోక్ గారు లేరు. హానోక్ గారు పరదేశంలో లేరు. ఇంకెవరు లేరు? ఏలియా గారు లేరు. ఇంకెవరు లేరు? యేసు ప్రభు లేడు. ఏంటంటే ఇలా అన్నారు. అబ్రహాం ఉన్నాడు అక్కడ. ఎవరు లీడరు? అబ్రహాం లీడరు. ఎక్కడ? పరదేశంలో. ప్రభు పెట్టారు. అందుకే విశ్వాసానికి తండ్రి అయినా. అందుకే లాజరు ఎక్కడ ఉన్నాడు? అబ్రహాం రొమ్మున ఉన్నాడు. యేసు ప్రభు రొమ్మున లేడు. ఏమండి? అబ్రహాం అక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే లీడర్ ఎవరు? ఎప్పుడు అక్కడ పరదేశం ఉంది కదా, పరదేశం లీడర్ ఎవరు? అబ్రహామే లీడరు. అందుకే పరలోకములో ఏమంటే మనం వింతలు విడ్డూరాలు చూసేటట్టుగా ఉంటుంది. హల్లెలూయా. అక్కడ ఆదామును చూస్తాము, అందరినీ చూస్తాం అక్కడ. హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే మన ప్రభు ఏం చేస్తున్నారంటే అక్కడ స్థలములను సిద్ధం. మరి వీళ్ళు ఎక్కడున్నారండి? ఎక్కడో ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడున్నారు అంటే మన ఇంట్లోనే 2-3 గదులు ఉంటేనే ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. ఏమండి? మన రాష్ట్రపతి గారు భవన్కి 366 గదులన్నీ ఉంటాయంట. ఎక్కడ ఏమి ఉన్నాయో మనకే తెలియదు. తిరగడానికే సరిపోదు అన్నట్టు.
కాబట్టి మన ప్రభు రాజ్యము అది శాశ్వత రాజ్యము. అది ఏమంటే దేవుడు వారు మొత్తం వాళ్ళు ఎక్కడున్నారంటే పరదేశులు కొంతమంది ఉంటే పరలోకంలో కొంతమంది ఉన్నారు. పరలోకం అంటే వేరొక లోకం అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పరలోకాన్ని దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన గొప్ప శిల్పకారుడు వలె ఆ పరలోక డిజైన్ చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే మీకు స్థలములు సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, మీ హృదయములను కలవరపడకండి అంటాడు 14వ అధ్యాయం అండి. 14వ అధ్యాయంలో యోహాను సువార్త శిష్యులందరూ కలవర మొక్కలు వేసినప్పుడు ఆయన చెప్పిన మాట 14 చదవండి. మీ హృదయము కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగిన మరలా వచ్చి నా ఎద్దుకు నుండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. హల్లెలూయా. నేను వెళ్తాను, తీసుకొని వెళ్తాను మీకు అన్నాడు. అందుకే మనల్ని ప్రభు వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు. హల్లెలూయా. అందుకే ఏ విషయాల్లో కూడా మనం ఏం ఆడకూడదు, కలవరపడకండి, ఏమి మనకు జరగదు, మన ప్రభువు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 7వ వచనంలో అంటాడు అండి, ప్రకటన గ్రంథము 2:7 జయించువాడికి జయించువానికి అన్నది చదవండి. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న అది నువ్వు జయించే లిస్టులో నువ్వు ఉండగలిగితే నీలో ఏమంటే ఈ సంఘంలో అన్నీ బాగున్నాయి, ఏం లేదంటే మారు మనసు లేదు. ఈ సంఘంలో అన్నీ బాగున్నాయి కానీ ఏం లేదు, మారు మనసు లేదు. ఆ మారు మనసు నీకు నాకు ఒకవేళ లేకపోతే సరి చేసుకోగలిగితే ఒక జయం వస్తుంది. ఆ జయం ద్వారా మనకి వచ్చే ఆశీర్వాదం ఏంటంటే జీవవృక్ష ఫలం వస్తుంది. అందుకే మారు మనసు లేకుండా పరలోకం ఎవరు వెళ్ళరు. నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేయి, నీకేమి లేదు, మారు మనసు లేకపోతే నువ్వు పరలోకము చేరవు. హల్లెలూయా. అందుకే మారు మనసు నేను పొందేసుకున్నానండి, అన్నీ ఉన్నాయి, మారు మనసు కూడా పొందుకున్నావు కనుక నీకు జయం వచ్చేసింది. దేని మీద జయం వచ్చేసింది? ఏమంటే మారు మనసు అంటే పాత రోత జీవితం మీద నీకు జయం వచ్చింది కనుక ఇప్పుడు నువ్వు జయించావు కనుక నీకు ఒక దీవెన ఉంది. నీకు ఆ దీవెన ఏంటంటే జీవవృక్ష ఫలము నీకు ఇస్తాను. ఒక మాటలో మనవాళ్ళు చెప్పుకునే మాట్లాడంటే అమృతము. దాని పేరేటండి అమృతం. అది తిన్నావంటే నీకు ఇంకా ఏమంటే మరణం అనేదే ఉండదు. దేవుని స్తోత్రం. అంటే మరి అక్కడ మరణం ఉంటుందండి, మరణం అక్కడ ఉండదు, కానీ అది నీకు ఒక శ్రేష్టమైనది దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవవృక్ష ఫలం ఎవరైనా తిన్నారండి? ఎవరు తినలేదు, కానీ తినే గొప్ప ధన్యత నీకు నాకు ఇస్తాడు జయించిన వారికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో ఇందాక నాకు మల్బరీ పండు పట్టుకొచ్చాడు. కొత్త పండు పట్టుకొచ్చాడు కదా అని ప్రార్థన చేసుకుని తీసుకున్నాను. దేవుని స్తోత్రం. మల్బరీ పండు, ఆ పండు చూస్తేనే నా ముఖం కొంచెం సంతోషం. అయితే మరి జీవవృక్ష ఫలము చూడడం దాన్ని తినడం ఎంత ఆనందం కదా. హల్లెలూయా. చాలా మంచిది. కాబట్టి మొదటిదేంటి చెప్పండి? ఆశీర్వాదం, దీవెన, జీవవృక్ష ఫలము భుజింపనిస్తావు. అంటే నీకు ఈ మారు మనసు కనుక నువ్వు పొందకపోతే అసలు పరలోకం వెళ్ళావు అనే విషయాన్ని తెలుసుకోండి. అందుకే ఖచ్చితంగా నువ్వు మారు మనసు పొందితే నీకు ఏమిస్తాడు దేవుడు? జయం ఇస్తాడు. జయం ఇచ్చిన దానికి నీకు బహుమానం, దీవెన ఏంటంటే జీవవృక్ష ఫలము భుజింపనిస్తాడు. దేవుని స్తోత్రం. రెండవ దీవెన స్మరణ సంఘం ఏమండి. అందులో అన్నీ బాగున్నాయి. అంటే ఆ సంఘం శ్రమ పడుతూ ఉంది, దరిద్రత అనుభవిస్తుంది. ఏమంటే శ్రమ పడుతుంది, దరిద్రత ఉంది, కానీ ఆ సంఘం ఏమనుకుంటుందంటే నీవు ధనవంతుడివే అంటాడు. అయినా నీవు ధనవంతుడివే, తమ యూదులమని చెప్పుకొని యూదులు కాక
సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషం నేను ఎరుగుతున్నాను. అనేక మంచి దోషణ పొందుకుంటుంది ఆ సంఘం. నీవు పొందుకో శ్రమలకు భయపడకో అన్నాడు, ధైర్యం చెప్తున్నాడు. అంటే మీరు శోధింపబడినట్లు మీలో కొందరిని చెరలో వేయబడుతున్నారు. చాలా శ్రమలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు మాత్రము ఎన్ని శ్రమలు వచ్చినా మరణం వరకు నమ్మకంగా ఉందంటే అవునాడు. నువ్వు చనిపోయేంత వరకు నువ్వు నమ్మకాన్ని విడిచిపెట్టకు. నమ్మకాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఉంటే నువ్వు జయించిన వాడు అయిపోతావు. నువ్వు నమ్మకంగా ఉండవు. ఎప్పటి వరకు? చచ్చేంత వరకు నమ్మకం ఉండాలి. కొంతమంది కొన్ని రోజులు నమ్మకం ఉంటారు, తర్వాత మళ్ళీ వెనక్కిపోతూ ఉంటారు. నీకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా నమ్మకాన్ని మాత్రము విడిచిపెట్టుకో. అలా విడిచిపెట్టకుండా, ఒకవేళ విడిచిపెట్టిన ఎప్పుడైనా పట్టుకో. మళ్ళీ దేవుడు మళ్ళీ అవకాశము ఇస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? నీకు జయం వచ్చేస్తుంది. నీకేమొస్తుందమ్మా? జయం అంటే విక్టరీ అంటే జయం వస్తుంది. ఆ జయం వచ్చినప్పుడు నీకు ఏం కలుగుతుంది అంటే రెండవ మరణము నిన్నేమీ చేయదు. అంటే నరకము నువ్వు వెళ్ళవు. నరకము నిన్నేమీ చేయలేదు అంటే నరకానికి నువ్వు వెళ్ళవు. కానీ ఏమండి, అమ్మో ఇంతవరకు ఉన్నాను, ఇంక ఈ శ్రమలు నేను తట్టుకోలేను, ఆ లోకంలో కలిసిపోదాం, అలా పోదాం, ఎలా పోదాం అంటే నీ అంత అమాయకులు, నీ అంత దరిద్రుడు ఇంకెవడో ఉండరు. అందుకే ప్రభు కొరకు దరిద్రత, కష్టం, శ్రమ అనిపించినా పర్లేదు, కానీ ప్రభుని విడిచిపెట్టుకుని లోకంలో కలిసిపోతే మాత్రం నీ అంత దౌర్భాగ్యులు ఇంకెవరు కూడా ఉండరు. కాబట్టి ఏమండి, ఈ స్మరణ సంఘము మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు దేవుడు. ఉండడం ద్వారా ఆ దీవెన ఏంటంటే రెండవ మరణము ఉండదు. ఏముండదండి? రెండవ మరణము ఉండదు. దేవుని స్తోత్రం. మరణ భయం ఉండదు. వారికి ఏముండదు? మరణ భయం ఉండదు. నిత్యము వారు ఏమై ఉంటారు? బ్రతుకుతారు. నిత్యము దేవుళ్ళలో వారు జీవించిన వారిగా ఉంటారు. రెండు దీవులు చెప్పాను. ఒక దీవెన ఏంటండి? జీవవృక్ష ఫలముల భుజింప. రెండోది మరణ భయం. రెండవ మరణం వల్ల వారికి భయం ఉండదు, ఇంకా ఏమండి హాని ఉండదు అని అర్థం. తర్వాత మూడవ సంఘము 2:12 పెర్గము. ఇదేంటి? మూడవ సంఘము పెర్గము. ఈ పెర్గము సంఘం ఎలాంటిదంటే, ఈ సంఘం ఎలాంటిదంటే సాతాను సింహాసనం ఉన్న స్థలంలోనే కాపురం ఉన్నావని నేను ఎరుగుతాను, కానీ మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నాయందు విశ్వాసు అయి ఉండి. అబ్బా, ఏమంటే సాతాను ఉన్న చోట్లలో నిలబడడం అంటే మాటలు కాదు, కానీ ఈ సంఘం నిలబడ్డదట, విశ్వాసాన్ని కాపాడుకున్నదట. ఏమండి, అలాగుండి అక్కడ అంటాడు, నన్ను గూర్చి సాక్షి అయిన అంతియపై అనువాడు నీ మధ్యన చంపండి దినముల్లో నీవు నా నామముని ఎలా పట్టుకున్నావు? గట్టిగా చేపట్టావు. విశ్వాసం విసర్జించలేదు. అయినా నీ మీద కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పేంటి తెలుసా అమ్మ? ఆ తప్పేంటి? విగ్రహాలకు బలిచ్చినవి తింటున్నావు, జాగ్రత్త ఉన్నది. ఇవన్నీ బిలాము బోధలు నీలో ఉన్నాయి కనుక ఇవి మార్చుకో. ఇవేం చేయాలా? ఇవన్నీ మార్చుకో. కావున మారు మనసు పొందు, అవన్నీ మార్చేసుకో. అప్పుడు నువ్వు జయిస్తావు. అప్పుడు నీకు నేను ఏమిస్తానంటే, మూడవదిగా ఏమిస్తానండి? ఏమిస్తాడట? మరుగయ్యున్న మన్నాన్ని ఇస్తాడట. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన్నా ఉందా? ఇప్పుడు మన్నా మనం వాక్యం అనుకుంటాం కాదు కదా. అప్పుడు వాళ్ళకి కురిపించాడే, ఆ మన్నా కోసం మాట్లాడుతున్నారు. ఇది వాక్యం అనే మన్నాకి ఇక్కడ మాట్లాడట్లేదు. కొన్ని అర్థం చేసుకోవాలా అమ్మా. ఇప్పుడు ఎక్కడేస్తాడట? పరలోకంలో దేవదూతలు కురిపించి ఇప్పుడు మన్నా మరుగైపోయింది. ఆ మరుగైపోయిన మన్నాను మనకు దేవుడు మళ్ళీ ఇస్తాడు. హల్లెలూయా! ఎంత ఆశీర్వాదం అండి. దాచబడిన మన్నాను భుజింప చేయనిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు? అంతేనా? తెల్లని రాతినిస్తాడట. ఆ రాతి మీద ఏముంటుందట? కొత్త పేరు నాకు పెడతాడట ఆయన. దేవుని స్తోత్రం.
ఇక్కడ అందుకే ఏ పేర్లు పెట్టుకున్నా, ఏ పేర్లు ఉన్నా లేకపోయినా పర్లేదు. ఇక్కడ అపరమన్నా, పుల్లమ్మన్నా, ఎల్లమ్మన్నా, ఏమంటే ఆవిడ పేరు మార్చలేదు, మార్చినా మార్చుకున్నా పర్వాలేదు. నువ్వు పేరు మార్చుకున్నా మార్చుకోకపోయినా పర్లేదు, కానీ బ్రతుకు మాత్రం మార్చుకోవాలి. హల్లెలూయా. అందుకే కొంతమంది బాప్తిసం పొందిన తర్వాత అయ్యగారు పేరు మార్చండి అయ్యగారు అంటారు. వాళ్ళు అడిగారని మారుస్తాం. కొంతమంది వాళ్ళు మార్చుకోరు, పర్వాలేదు, తప్పేం లేదు, తప్పేమీ లేదు. మా అబ్బాయికి బాప్తిసం ఇచ్చాం, బాప్తిసం ఇచ్చాక పేరేం మార్చలేదు, మార్చక్కర్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఏమంటే నాకు వద్దండి ఈ పేరు మార్చండి పాస్టర్ గారు అంటే వాళ్ళు అడిగారు కాబట్టి మారుస్తారు అంతే. హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ దేవుడు మాత్రం అందరికీ అక్కడ తన ఇష్టం చొప్పున కొత్త పేర్లు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అవి శాశ్వత కాలం ఉంటాయి, అవి శాశ్వత కాలం ఉంటాయి. హల్లెలూయా. మన పేర్లు అక్కడ ఏమైపోతాయి? శాశ్వత కాలం ఉండే కొత్త పేరును జయించిన వానికి ఆయన దీవెనగా ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని సంఘాలు అయ్యాయి? 3 సంఘాలు అయ్యాయి. ఇప్పుడు 4వ సంఘము తుతైరా సంఘము. 4వ సంఘం ఏంటండి? తుతైరా సంఘం. ఈ తుతైరా సంఘము ఇది ఎలాంటి సంఘం అంటే క్రియలు, వాటి క్రియలను దేవుడు చూశాడు, ప్రేమను చూశాడు, విశ్వాసాన్ని చూశాడు, పరిచర్యను చూశాడు, సహనాన్ని చూశాడు. ఎంత మంచిగా ఉన్నాయండి. అబ్బా ఏమున్నాయి? క్రియలు కలిగిన భక్తి ఉంది, ప్రేమ కలిగిన భక్తి ఉంది, విశ్వాసం కలిగిన భక్తి ఉంది, పరిచర్య చేసే భక్తి, సహించుకునే భక్తి ఉంది. అంటే నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని మొదట వచ్చినప్పటికంటే ఇంకా 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 ఎదుగుతున్న కొలది ఏమవుతున్నాయి? ఆ క్రియలు ఎక్కువయ్యాయని దేవుడు చూశాడట. దేవుని స్తోత్రం. అయినను నీ మీద ఒక తప్పు ఉంది, మోపాల్సింది. ఏంటో తప్పు అంటే తను ప్రవక్తనని చెప్పుకొని చున్నా ఏది ఉంటుంది? యెజబెల్ అనే స్త్రీని ఉండనిస్తున్నావు అంటే యెజబెల్ క్రియలు ఉన్నాయంట కొన్ని. యెజబెల్ జారత్వము చేయుటకు, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధిస్తుంది. ఏమంటే ఈ టైప్ ఆఫ్లో ఉన్న వారికి ఏముంటుందంటే యెజబెలు ఏ రీతిగా అయితే ఉన్నదో ఏమంటే ఆ జాగ్రత్తం కలిగి ఉంటాం. అందుకే ఈ మధ్యన కొంతమంది పాశ్రమలో ఎర్రగా మూతులు పామేసుకొని ఏమంటే కొంగు వేసుకోవట్లేదు, వేసుకోవట్లేదు, కొంగు వేసుకోవట్లేదు, చండాలమైన డ్రెస్సులు వేసుకొని వాక్యాలు చెప్తున్నారు, మళ్ళీ డ్యాన్సులు వేస్తున్నారు. వాళ్ళు పాశ్రమలట. ఎవరు? ఆ జాయిస్ మేరీ ఉంది కదండి అమెరికాలో, ఆవిడ పాస్టరమ్మ కదా, మరి నేను పాస్టరమ్మని అంటుంది. అలా కుదరదు. జారత్వము నీలో కనబడడానికి యెజబెలు క్రియలు ప్యాకప్లో కనబడ్డానికి లేదు. పాస్టర్లకు మేకప్ పెట్టి తెల్లగా ఒకడున్నాడు, ఆయన పేరు నేను చెప్పలే, కానీ వాళ్ళ కొడుకు అట వాళ్ళ నాన్న చూసి ముద్దెట్టేసుకోవాలనిపిస్తుందంట. ఎందుకు? అందాన్ని చూసట. ఏం చూసి? అందాన్ని. ఏ అందం అది? మేకప్ అందం. అంటే ముసలోడు అయిపోయినా కూడా ఏమి వేస్తున్నాడు? మేకప్ వేస్తున్నాడు. ఆ అందానికంటే కొడుకులకి ఏమొచ్చేస్తుందట? ముద్దు వచ్చేస్తుందట. నాన్న గుణం చూసి, నాన్న చేసిన సహాయం చేసి, నాన్న చూపిన ప్రేమను చూసి వాళ్ళకి ఏమి రావట్లేదు, ముద్దు రావట్లేదు. మరి ఏమొచ్చేస్తుంది? అందం చూసిపోతూ వస్తుందంట. ఆ మాటలు విని ఒళ్ళు మండిపోయింది. పెద్ద పెద్ద సేవకులు అయితే అయ్యారు కనుక బుద్ధి లేదు. చాలు, గంగిగోపు వాళ్ళు గరిటె చాలు, ఏమంటే చిన్న చుక్కలు చాలు. ఎందులో? ఏమంటే చావడానికి, పాల్లో కలిపి పాలని విషం చేయడానికి కొంచెం విషం చుక్కలు చాలు కదా. మరి వారు పెద్ద పాస్టర్లు అన్న వాళ్ళే కానీ వాళ్ళు మేకప్లు మాత్రం మానట్లేదు. ఏమంటే ఏం వేసుకోవట్లేదు, ముసుగులు వేసుకోకుండా ప్రసంగాలు చెప్తున్నారు. అందుకే ఒక ఆయన రోస్టింగ్ ఛానల్ అని ఒక ఆయన లేచాడు, అందరికీ గుండ్లు కొట్టేశాడు. ఏం చేశాడు? గుండ్లు కొట్టేశాడు. పెద్ద పాస్టర్లు, పెద్ద పాస్టర్ గారులే, వాళ్ళందరూ గుండ్లు కొట్టేశాడు. అందరూ సేమ్ అయిపోయారు వాళ్ళు. ఎందుకు? బోధ ఏమయ్యి ఉంది, ముసుగు వేయమని ఉంది. నువ్వు ముసుగు వేయకుండా బోధ చేస్తావా? టింగ్ అటు ఇటు తిరుగుతూ
డ్యాన్సులు కడతానికి ఇదేమన్నా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాటికి మళ్ళీ చప్పట్లో ఏళ్ళలో అవి ఇవి. దేవుని భక్తి అలాంటిది కాదు. దేవుని భక్తి క్రమమైనది, అక్రమమైనది కాదు. దేవుని భక్తి ఏంటి చెప్పండి? క్రమమైంది. అక్రమమైన భక్తి చేస్తే ప్రభు ఏమంటాడంటే, అక్రమము చెయ్యవాళ్ళారా నా యొద్ద నుండి పొండి అంటాడు. అందుకే మిరియాము డ్యాన్స్ వేసింది. మిరియాము డ్యాన్స్ వేసింది, అందరినీ నడిపించింది. అది ఎలాంటిదో తెలుసా? దాన్ని మేజర్ స్టెప్స్ అంటారు. ఆనందంలో మీరు మనం వేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అవి ఏంటి చెప్పండి? మేజర్ స్టెప్స్. ఆనందం వచ్చినప్పుడు వేస్తూ ఉంటాం. అవి తప్పు కాదు, కానీ సినిమా వాళ్ళు చూసి వేస్తారే అవి తప్పు. సినిమా వాళ్ళు నేర్పించాలా నీకు? సినిమాలు తెచ్చుకుంటారా ఏమండి? కాబట్టి అవన్నీ కూడా తప్పు. మేజర్ స్టెప్స్ ఉంటాయి. దావీదు వేసినవి అయ్యి నేర్చుకున్న స్టెప్స్ కాదు, మనలోనే ఆటోమేటిక్గా ఆ కదలికలు వస్తాయి. అది దాన్ని నాట్యం ఆడడం అంటారు. అది తప్పు కాదు. దేవుని స్తోత్రం. ఒక ఏమంటే వివాహం అయినప్పుడు, లేకపోతే ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, లేకపోతే ఒక మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమంటే దేవుడిని స్తుతిస్తుంటే ఆటోమేటిక్గా చేతుల్లో అట్లా ఏమొస్తాయి? కదలికలు వస్తాయి. అవి మంచివే. అందుకని ఇందులో చూసి నేర్చుకుంటామే, అది కాదు. అందుకే మేజర్ స్టెప్స్. ఆనందం వచ్చినప్పుడు ఏమంటే ఒళ్ళు ఏమవుతుంది? కదులుతుంది. దేవుడిని సువార్త చేస్తున్నప్పుడు ఒళ్ళు కదులుతుంది. దేవుని గురించి ఆరాధన చేస్తున్నప్పుడు ఒళ్ళు కదులుతుంది. అది తప్పు కాదు. కానీ ఏలలో కేకలు, గంతులు, అరుపులు, సినిమా వాళ్ళలాగా చేసేవన్నీ కూడా యెజెబెలు కార్యాలు. ఏంటి చెప్పండి అవి? ఆ యెజెబెలు కార్యాలు ఇప్పుడు వచ్చేసే సంఘాల్లోకి. ఇప్పుడు వచ్చేసాయి. ఇప్పుడు క్లబ్బుల్లాగా ఉంటున్నాయి కదా. ఎలా ఉంటున్నాయి? మందిరాలు ఎలా ఉంటున్నాయండి? క్లబ్బులు. లైట్లు వేయాలి, పెద్ద పెద్ద లైట్లు, గిర్రా తెప్పాలి. మీద లైట్లు పడుతుంటే, వీళ్ళు ఎగురుతుంటే, అరుస్తుంటే, ఒక మాటే 100 సార్లు అరుస్తుంటే ఇవి చేస్తూ ఉన్నారు. చాలా తప్పు, మార్చుకోవాలి. అలాగని ఏంటండి పాస్టర్ గారు మీరు ఏదో చెప్పేస్తున్నారంటే బైబిల్ చెప్తుంది. ఏమంటున్నారంటే అక్కడ ఏముంది? 20 వచ్చిన యెజెబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, జాగ్రత్త చేటుకు విగ్రహములు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచుచున్నది. 21 అంటాడు, మారు మనసు పొందుటకు నేను సమయం వేస్తున్నాను అలాంటి వారికి, కానీ వారు మారు మనసు పొందట్లేదు. కానీ మారు మనసు ఎవరైతే పొందుతారో ఏమండి, మారు మనసు పొందుతారో వారికి ఏమిస్తానంటే వారు జయిస్తారు. కనుక వారికి నేను ఏమిస్తాను? జనుల మీద నేను అధికారం. దేవుని స్తోత్రం, హల్లెలూయా అంటాడు. 28వ వచనంలో చూడండి, ఆ జయించిన వారికి ఆయన ఏమిస్తాడు తెలుసా? వేకువ చుక్కను ఇస్తాను. ఏమిస్తానండి? వేకువ చుక్క. వేకువ చుక్క అంటే తెలుసు కదా, ఉదయ నక్షత్రం. ఉదయం కనబడుతూ ఉంటుంది పెద్ద చుక్క. దేవుని స్తోత్రం. దాన్ని వేకువ చుక్క అంటారు. తెల్లవారుజామున ఉదయకాలం కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఏ చుక్కలు కనపడవు, అదే కనపడుతూ ఉంటుంది. అందువల్ల దాన్ని వేకువ చుక్క అంటారు. దేవుని స్తోత్రం. ఆ వేకువ చుక్కగా ఏమండి, చుక్క నీకు బహుమతిగా ఆయన ఇస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎన్నయ్యమ్మా? 4. 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీసు సంఘం ఉంది. ఏ సంఘం? సార్దీసు సంఘం. ఈ సార్దీసు సంఘము ఈ ఏమంటే ఏమున్నాయో అక్కడ రాయబడతా ఉంటుంది. అక్కడ అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా నువ్వు జీవించున్నావని పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు చచ్చినోడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైగా నాకు కనపడటం లేదంటాడు. ఈరోజు చాలామంది సంఘానికి వెళ్తున్నారు, కానీ వారి బ్రతుకుల్లో ఏమో లేదంటే జీవము లేదు, వాక్యం లేదు, దేవుడు లేడు. సంఘానికి వెళ్ళి వచ్చి వెళ్ళిపోతున్నారు. వారు ఎవరంటే ఓటుకుండలు. ఏటమ్మా? ఓటుకుండల్లో నీళ్ళైతే ఏమో చేస్తాయి? మళ్ళీ కనబడవు అందులో నీళ్ళు. ఏమండి, ఓటుకుండలో నీళ్ళలాగా మనం ఉండకూడదు. మనం ఎలాగ ఉండాలా? నిండు కుండ అంటే ఏమంటే మంచి కుండగా మనము ఉండాలి. హల్లెలూయా. అందుకే మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా నాకు కనపడలేదు.
కనుక జాగరకుడువై చావనయున్న మిగిలి వాటిని బలపరచుము. నీవు ఎలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగెన్నావో తెలుసుకొని కొంచెం మారు మనసు పొందుము అన్నాడు. నీవు జాగరకుడై ఉండని అట్లా నేను ఎలా వస్తాను? నువ్వు ఇప్పుడైనా జాగ్రత్త పడి బ్రతికి నా వైపు నువ్వు చూస్తే నేను నీ దగ్గరికి నేను వచ్చి తీసుకెళ్తాను. లేకపోతే నువ్వు ఇలాగే ఉండిపోతే నీ దగ్గర నేను ఎలా వస్తానంటే దొంగలాగా వస్తాను. దొంగ మీ ఇంట్లోకి వచ్చి కన్నం వేయడం మీకు తెలుసా? దొంగ ఎప్పుడు వస్తాడు తెలుసా? ఎవ్వరు అనుకోని సమయంలో ఆడు వస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉన్నావంటే ఆడేమి రాడు. అందుకే దేవుడు దొంగలాగా ఎవరికి వస్తారంటే మారు మనసు పొందకుండా చచ్చిపోయిన వాళ్ళకి దొంగలాగా ఉంటుంది అన్నమాట. అందుకే ఆ సమయంలో కొందరు విడవబడతారు, కొందరు ఎత్తబడతారు. దేవుని స్తోత్రం. అందుకే నువ్వు జాగ్రత్త పొందు అన్నాడు. నీ వస్త్రములు అపవిత్రంగా ఉన్నాయి కాబట్టి నీ వస్త్రములు ఉతుక్కో అన్నాడు. తెల్లని వస్త్రములు నేను ఇస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. అలా తెల్లని వస్త్రములు ధరించిన వారికి, అంటే పరిశుద్ధతను పొందుకునే వారికి దేవుడు ఏమిస్తాడో తెలుసా? పరిశుద్ధత కలిగి జీవించిన వారికి దేవుడు ఏమిస్తాడో తెలుసా? తెల్లని వస్త్రాలు ఇస్తాడు. ఎందుకంటే వారు పరిశుద్ధులు. అందుకే మీకు ఒక విషయం తెలుసా? పరిశుద్ధంగా ఉండడానికి గుర్తుగా చాలామంది ఏం వేసుకుంటారు? తెల్లని బట్టలు వేసుకుంటారు. మరి రాజకీయ నాయకులు కూడా ఏం వేసుకుంటారు? ఆధారం సాగిపోయి ఆ తెల్లనిగా కాదు, నిజముగా హృదయము శుద్ధీకరించబడిన గుర్తుగా నువ్వు తెల్లబట్టలు వేసుకోవాలా. కానీ రాజకీయ నాయకులు వేసుకుంటారు. సుఖమేముంది కాబట్టి ఆ రీతిగా క్రైస్తవులు అనే వాళ్ళు ఉండకూడదు. నేను అంటాను, ఒకవేళ నువ్వు కలర్ బట్టలు వేసుకున్నా పర్వాలేదు, కానీ నీ లోన మాత్రం ఎలా ఉండాలా? తెల్లగా నీ హృదయం శుద్ధిగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడంటే 5వ వచనంలో జీవ గ్రంథములో నుండి. అబ్బా, దేవుని స్తోత్రం. అందుకే పరిశుద్ధంగా నువ్వు లేకపోతే పరలోకి వెళ్ళవు. నేను శ్మశానంలో జాయిన్ చేస్తాం కానీ నువ్వు పరలోకి వెళ్ళవు. ఒక్కొక్కసారి కొన్ని చోట్ల భార్య నమ్ముకుంటుంది, భర్త నమ్ముకోడు. మరి భార్య ఇప్పుడు అన్నీ చేయవలసి వస్తుందని ఏం చేస్తారు? ఆ భర్తను కూడా క్రైస్తవ సమాధే చేస్తారు. పాస్టర్ గారు ఎందుకు ఇవన్నీనని. మొన్న రాజమండ్రిలో కుమారి గారి తాలూకు ఆయన చనిపోయాడు. అలా ఆవిడ నమ్ముకుంది, అతను నమ్ముకోలేదు. ఆ పాస్టర్ గారు ఏం చేశారు తెలుసా? కొన్ని నీళ్ళు తీసుకెళ్ళి కొట్టాడు, అంతే, బాప్తిసం తీసేసుకున్నాడు అన్నాడు. కొన్ని విషయాలు ఇంకంతే, కొన్ని విషయాలు అలాగ ఆమోదించి అతను చేయాలి. లేకపోతే ఈమెకి ఏం చేస్తారు? హిందూ పరంగా అని చెప్పి ఏమంటే చాలా ఇబ్బందులు పెడతారు. అందుకే ఆ పాస్టర్ గారు అలా చేశారు. ఆ తర్వాత నాకు వచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారు వాక్యానుసారమైన బాప్తిసం ఇవ్వలేదు అని నాకు క్లిక్ అయింది. ఆ తర్వాత కొంచెం ఆలోచించేటప్పటికి ఈయన అలా చేయడానికి కారణం నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం. ఒక్కోసారి అలాగ చేసినా కూడా తప్పు కాదు, అలా చేసినా కూడా ఒక్కోసారి అది తప్పు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జయించిన వాడికి దేవుడు ఏమిస్తాడట? జీవ గ్రంథములో వారి పేరు. అంటే ఇప్పుడు అందరి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయా అమ్మా? ఉన్నాయా? ఉన్నాయి. చెప్పండి, ఉన్నాయా? ఉన్నాయి. కానీ ఆ పేరు కొట్టేస్తాడు. నువ్వు సరిగా లేవరకు చూసి అందుకే ఎన్నిసార్లు గద్దించున్నాను వినని వాడు మరి హఠాత్తుగా నాశనమగునంటే ఏంటి? ఆ పేరు తీసేస్తాడు. ఇంకా అమ్మా, ఇప్పుడు స్కూల్కి వస్తున్నాడు కుర్రాడు, వస్తుంటే హఠాత్తుగా మానేస్తాడు. ఒక రోజు వస్తున్నాడు, ఒక రోజు మానేస్తాడు. ఇంకొన్ని రోజుల తర్వాత అసలు రావడమే మానేశాడు. అప్పుడు ఏం చేస్తారు? చూసి వార్నింగ్ ఇచ్చారు, ఫైన్ వేశారు, మళ్ళీ దెబ్బలాడారు, మళ్ళీ వచ్చారు. ఇంకెన్నిసార్లు అయినా ఇంకా ఏకంగా రావడమే మానేశాడు. అప్పుడు ఏం చేస్తారు? పేరు కొట్టేస్తారు. తీసేయడం అంటే కొట్టేస్తారు. పేరు కొట్టేశారు. పేరు కొట్టేస్తే ఇప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి వస్తానంటే అవుతుందా? ఇంకా అవ్వదు. అందుకే ఆ పేరు కొట్టేకి ముందే మనము సరి చేసుకుని ప్రపాదాలతో ఆయనతో నడాలని. పేరు కొట్టేసిన వాడు ఇంకా వాడికి ఏముండదు తెలుసా? పశ్చాత్తాపమే ఉండదు, పరలోకమే ఉండదు. కొంతమంది అలాగ ఉంటారు కదా.
అందుకే మనం ఏం చేయాలా? పేరు కొట్టేంత వరకు తెచ్చుకోకూడదు. మరి ఏమవ్వాలా? మనం మారు మనసు పొంది పరిశుద్ధతను కొనసాగించాలి. కొనసాగిస్తే ఏం చేస్తాడంటే జీవగ్రంథంలో నీ పేరు స్టాంప్ పడిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ అంటాడు, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను. అంటే అతను ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు ఖచ్చితంగా. దేవుని స్తోత్రం. అందుకని ఏమంటే ఏదిలోంచట? జీవగ్రంథంలో వాని పేరును స్థిరపరుస్తాను అన్నాడు. తుడిచిపెట్టట్లేదంటే స్థిరపరుస్తాను అని అర్థం. హల్లెలూయా. 6వ సంఘం, 6వ సంఘం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. 6వ సంఘం ఫిలదెల్ఫియా సంఘం. ఇది చాలా మంచి విలువలు ఉన్న సంఘమే. ఏమండి? గొప్ప సంఘమే. అందుకే 8వ వచనం అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే, కొంచెంగా ఉన్నా కూడా వాక్యము నిమిత్తము వాక్యాన్ని గైకొని వాక్యం వైపు నిలబడి వాక్యాన్ని నాకు తెలియదని ఎప్పుడు అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దాన్ని ఎవడను వేయనేరడు. యూదుల కాకియే తమ యూదుల మన అబద్ధమాడు సాతాను సమాజము వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేస్తారు. ఇదిగో నేను ప్రేమిస్తున్నాను అవన్నీ చెప్తూ ఏమండి ఒకడు అంటాడు 11వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటము? జాగ్రత్తగా ఉండని చెప్పాడు. ఈ సంఘానికి ఏం చెప్పాడు తెలుసా? జాగ్రత్త చెప్పాడు. ఈ సంఘం బాగుంది, అందుకే కొంతమంది బాగున్నది కాబట్టి ఈ సంఘం పేరు పెట్టుకుంటారు అందరూ. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక ఆయన సంఘం పేరు ఫిలదెల్ఫియా సంఘం. లవోదికయ సంఘం అని ఎవరెట్టుకోడు? ఎఫెసు సంఘం అని ఎవరెట్టుకోరు? స్మరణ సంఘం అని ఎవరెట్టుకోరు? తుతైరా సంఘం అని ఎవరెట్టుకోరు? ఎక్కడైనా చూసారా? ఎలాగెట్టుకుంటాం? ఒక్క సంఘం పెట్టుకుంటూ చూస్తారు. ఏదండి? ఫిలదెల్ఫియా సంఘం మనం పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ సంఘం అన్నీ మంచి చేసింది. దేవుడు ఏమన్నాడంటే, ఏమి అక్కర్లేదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి సోమా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి దేవుడు అదే చెప్తాడు, నువ్వు అన్నీ బాగున్నాయి, అన్నీ చక్కగా ఉన్నాయి, కానీ కొంతమంది విషయంలో కొందరు విషయంలో నువ్వు ఎలా ఉండాలా? నువ్వు జాగ్రత్తగా ఉండు, చూసుకో అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే జయించిన వానికి నేనేమిస్తానో తెలుసా? ఈ జయించిన వాని ఫిలదెల్ఫియా సంఘానికి నేనేమిస్తానో తెలుసా అన్నాడు. ఏమిస్తావు ప్రభువా అంటే అక్కడ ఒక చక్కటి మాట రాయబడుతుంది. అబ్బా, ఏం చేస్తాడట? ఒక స్తంభముగా నాటుతాడట. దేవుని ఏమంటే ఆలయములో ఒక సంఘం, ఒక స్తంభం. హల్లెలూయా. స్తంభం అటు ఇటు వెళ్ళిపోయేది కదండి, అలాగే స్థిరులుగా వారిని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. వారు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి ఘనపరిచేవారిగా, వారిని ఒక గొప్ప హోదా కలిగిన వారిగా దేవుడు వారిని స్థాపిస్తాడనమాట. దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదనని దేవుడు మాట ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇంకేమన్నాడు? వెలుపలికి పోడువాడు మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణ పేరును, కొత్త పేరును వేస్తాను. హల్లెలూయా. అంటే దేవుని నామముతో వాడిని ఏం చేస్తాడంటే ముద్రిస్తాడు. హల్లెలూయా. ముద్రేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. నా కొత్త పేరును వాని మీద రాస్తాడు అన్నాడు. అంటే వాడికి ఏమిస్తాడు? చెప్పాను కదా, ఏమిస్తాడండి? కొత్త పేరు పెడతాడు. నాకు అంటే ఆయనకున్న కొత్త పేరు ఇస్తాడట. వారికి పేరు పెట్టడమే కాదు, ఇంకోటి నా నామమున కొత్త పేరు, నా నూతన నామమును నేను ఆ వ్యక్తికి ఇస్తాను. హల్లెలూయా. ఆయన నామాన్ని ఇస్తాడట. ఏ నామం ఇస్తాడో మనకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం చెప్తున్నాడు చూడండి. అలాగే ప్రకటన గ్రంథం 3:14 7వ సంఘం ఉంది. ఏ సంఘం అది? లవోదికయ సంఘం. ఇప్పుడు ప్రస్తుతం సాగుతుంది ఈ సంఘమే అంటున్నారు. ఏమండి? అందుకే ఈ సంఘం వచ్చేటప్పటికి ఎలా ఉంటారంటే మనుషులు విచ్చలవిడితనం కలిగిన వారిగా కనపడుతూ ఉంటారు.
అందుకే అంటాడు, నువ్వు చల్లగానే ఉండాలా, వెచ్చగానే ఉండాలి. కానీ నువ్వు ఎలాగున్నావంటే చల్లగానైనా లేవు, వెచ్చగానే లేవు. మరి ఎలాగున్నావంటే నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నావు. అంటే ఇటు క్రైస్తవులు కాదు, ఇటు అన్యులు కాదు. ఇటు చూస్తే అన్య కార్యాలు చేస్తూ ఉంటారు, ఇటు చూస్తే హల్లెలూయా స్తోత్రం స్తుతి అంటూ ఉంటారు. ఇటేమో తావీదులు కట్టించేస్తూ ఉంటారు, ఇటేమో పేదలు చేయించేస్తూ ఉంటారు. అదవుతుంది నీకు. అంటే అటు కాదు ఇటు కాదు. ఈ కాలంలో అలాగుంటారట క్రైస్తవులు చాలామంది. కానీ మీరు అలాగుండద్దు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఏ ప్రభు అంటే మిమ్మల్ని నా నోట్లోంచి ఉమ్మేస్తానన్నాడు. ఏమండి, నోట్లోకి దగ్గితే ఉమ్ము వచ్చింది. ఆ ఉమ్ముని ఏం చేస్తారు? ఊసేశారు. ఆ ఉమ్ముని ఏం చేశారు? మీ నోట్లోదే ఊసేశారు. మరి ఊసేసింది మళ్ళీ మీరు తినమంటే ఎలా ఉంటుంది? అప్పుడు చెప్పండి, మీ నోట్లో ఉన్నంత వరకు మీది. అది ఊసేసిన తర్వాత దాన్ని చూసి మీరు ఏం చేస్తారు? అది అసహించుకుంటారు. అది మీదే కదా, నాకేంచి కదా అని ఎవరైనా చెప్తే మీరేమంటారు? ఛీ అంటారు కదా. ఏమండి, ఛీ అంటారు కదా. అంటే నీ ఉమ్మే కింద పడిందే మళ్ళీ మీరు తీసుకోవడానికి ఎంత అసహ్యపడుతున్నారో, దేవుడు కూడా నిలువెచ్చని స్థితిలో ఉన్నవారిని ఆయన నోట ఏం చేస్తాడట? ఉమ్ము చేస్తాడట. ఆ ఉమ్ముని అసహించుకుంటాడు దేవుడు కదా. అందుకే అసహించుకునే దాని మీద వెంటనే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఉమ్మేస్తారు. ఉమ్మేస్తారా? అది ఖచ్చితంగా ఏదో ఉంది, వెంటనే కేక్ అని చెప్పి ఏం చేస్తారు? మీరు ఉమ్మూసి వెళ్ళిపోతారు. అది దేవుడు కరుణామయుడు, జాలిగిరిన కృపామయుడు దేవుడు ఆ మాట అంటున్నాడంటే ఎంత కోపం వచ్చి ఆ మాట అన్నాడు ఆయన. ఎవరైనా అంటాడా? ఎవరి హృదయాలను బాధ పెడతాడు ఆయన? బాధ పెట్టని దేవుడు అంత మాట అన్నాడంటే ఎంత బాధ వేసింది ఆయనకి. అందుకే మనము ఉంటే ప్రభులోనే నికలడగా ఉందాం, లేకపోతే లోకంలోనే కలిసిపోదాం. అటు ఇటుగా ఉండి ప్రభుని బాధ పెట్టి ఆయన చేత ఉమ్మేయించుకునే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. హల్లెలూయా. అందుకే ఈ సంఘాన్ని గద్దిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట, ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు 15వ వచనంలో. 17, నువ్వు దౌర్భాగ్యుడువు, నువ్వు దౌర్భాగ్యుడు. అబ్బో బాబు, ఎంత టైటిల్ చూడండి. దౌర్భాగ్యుడువు, నువ్వు దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గురుడ్డోడువు, దిగంబరివి. కానీ నీకు తెలియట్లేదు ఆ విషయం. ఎన్ని రకాలు నీలోనే ఉన్నాయి, కానీ ఆ విషయం నీకు తెలియట్లేదు. ఆ విషయం కొంతమందికి తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు? నేను ఎప్పుడు చర్చికి వెళ్తానండి, ఎప్పుడు చర్చ్ మాన తెలుసండి, ఎప్పుడు ప్రార్థన మాన తెలుసండి, ఎప్పుడు వాక్యం చదవడం మాన తెలుసండి, ఎప్పుడు పాట పాడడం తెలుసండి. మరి ఇవన్నీ బాగానే తెలుసాయా? మరి ఇవన్నీ బాగానే తెలుసు, మరి అటు కాకుండా ఇటు కాకుండా ఎందుకు ఉండిపోయావు అని ఒక మాట. మరి అన్నీ తెలుసు, మరి అన్నీ తెలిసినోడు నువ్వు ఎందుకు ఇలాగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, అన్నీ తెలుసు కానండి ఆచరించనండి. ఏంటంట? అన్నీ తెలుసు కానండి నేనేం చేయను, ఫాలో చేయడం. అది వాళ్ళు అంటున్నాడు దేవుడు. అలాగ ఉన్నవారిని ఈ మాట అంటున్నాడు అన్నమాట. నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు కానీ నువ్వేం చెయ్యు, పాటించు. అందుకే నువ్వు దౌర్భాగ్యుడు అయిపోయావు. అందుకే నువ్వు దిక్కుమాలినోడు, నీకు తోడలేడు ఆయన. అందుకే నువ్వు దిక్కుమాలినోడు అయిపోయావు. అందుకే నువ్వు ఆయన నీకు ఆశీర్వాదం లేదు, అందుకే నువ్వు దరిద్రుడు అయిపోయావు. అందుకే ఆయన్ని కళ్ళు పోగొట్టుకున్నావు, అందుకే నువ్వు గుడ్డోడు అయిపోయావు. నీ బట్టలు ఉన్నాయనుకుంటున్నావు, నువ్వు ఆయనకి అసహ్యంగా కనబడుతున్నావు, దిగంబరిగా ఉన్నావు. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను ధనవంతుడను, నాకు ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేం కొదువు లేదని చెప్పుకొంచున్నావు. నువ్వు ధన అభివృద్ధి చేసి కొన్నట్లు అగ్గిలో పుటమైపడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనపడకుండా ధరించుకున్నటకు తెల్లని వస్త్రంలో నీకు దృష్టి కలిగినట్టు నీ కళ్ళు కాటుగా నా వద్ద ఉన్నదిరా అంటున్నాడు. ఇప్పుడు వస్త్రాలు లేవు నీకు, నీ కళ్ళు లేవు. వస్త్రాలు కళ్ళు నేను ఇస్తాను, కళ్ళు నేను ఇస్తాను, నీకు వస్త్రాలు నీకు నేను ఇస్తాను. ఎలాంటి వస్త్రాలు తెలుసు? తెల్లని వస్త్రాలు. హల్లెలూయా. దేవుడు ఎంత మంచోడు చూసారా. ఇవన్నీ చెప్పి నువ్వు నాశనం అయిపో అంటలేదు, ఇవన్నీ చెప్పి నా వైపు తిరుగు అంటున్నాడు దేవుడు. ఎంత ప్రేమ అండి అయినా. ఈ లోకంలో చాలామంది ఏంటంటే తిట్టేవాళ్ళు ఎక్కువ, పెట్టేవాళ్ళు తక్కువ. అమ్మా, తిట్టేవాళ్ళు ఎక్కువే, సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువే, ఉత్తుత్తి సలహాలు ఇచ్చేవాళ్ళు మరీ ఎక్కువే.
ఏమంటే మనం అడగకపోయినా మన దగ్గరకు వచ్చి ఏమంటే సలహాలు చెప్పేవాళ్ళు ఎక్కువ. మనం అడగం, వాళ్ళు చెప్తారు. అర్థమవుతుందా? మీకు ఒక విషయం తెలుసా? లోకం ఎలాంటిదంటే, నువ్వు పాడైపోయావు అనుకో, నీ దగ్గరికి బోల్డ్ మంది వస్తారు. నువ్వు పాడైపోయావు అనుకో, నువ్వు నష్టపోయావు అనుకో, నువ్వు అనారోగ్యంతో ఉన్నావు అనుకో, నువ్వు సమస్యలతో ఉన్నావు అనుకో, నీ ఇంటికి బోల్డ్ మంది వస్తారు. ఎందుకో తెలుసా? ఉచిత సలహాలు చెప్పడానికి. ఏం చెప్పడాకండి? ఉచిత సలహాలు చెప్పడానికి, నీకు బుద్ధి చెప్పడానికి, నిన్ను గద్దించడానికి, నిన్ను చూసి తిట్టడానికి. ఎందుకు చేసావు అది, చేసావు అనుభవించు అని వెళ్ళిపోతారు. అందుకే వచ్చావు. నీకు ఇంత కష్టం వచ్చిందా? రాదు. మరి నువ్వేం చేసావు? నువ్వు అలా చేసావు, ఎలా చేసావు, ఇలా చేసుకుంటే బాగున్నావు, అలా చేసుకుంటే బాగున్నావు, అందుకే నువ్వు అనుభవించు. అప్పులు అయిపోయానండి సమస్య ఏంటంటే, మరి అప్పులు ఎవడు చేసామన్నాడు, ఎందుకు చేసామన్నాడు, అలా చేసావు, ఇలా చేసావు, ఇలా చేసావు, నువ్వు అనుభవించు. మరి ఎందుకు వచ్చారు మీరు? అవి మాకు తెలీదా? అవి అనుభవించాలని తెలీదా? సాయం చేయాలిగా. అలా దెబ్బలాడు, చివరికి ఏదో సాయం చేయాలి కదా. దెబ్బలాడు, ఏదైనా కాపురాన్ని కట్టాలి కదా. దెబ్బలాడు ఆ మనుషుల్ని ఏమండి, ఆ మనుషులు మేము ఉన్నామని నిలబడాలి కదా. ఇది చేయరు, ఇది చేస్తారా? గాయం మీద ఇంకా గాయం చేసిపోతారు వీళ్ళు. పుండు మీద కారం చెల్లేసిపోతూ ఉంటారు వీళ్ళు. అలాంటి వాళ్ళు ఎందుకు రావడం? అక్కడి నుంచే పొమ్మనాల. ఎందుకు అలాంటి వాళ్ళు? కానీ ఆగరా వీళ్ళు, ముందు ఏం చేయాలా? ఎలా ఏడుతున్నారో, ఎలా బాధపడుతున్నారో, ఏమవుతున్నారో అని చూడాలా. చూసి 100 మందికి చెప్పాలా. అందుకే మన కష్టాలు, నష్టాలు, మన లోట్లు ఎవరికి చెప్పకూడదు. అలాగే మనకున్న ఆస్తులు, పాస్తులు ఏమంటే విలువైనవి ఎవరికి కూడా చెప్పకూడదు. అవి కూడా బాధే, ఇవి కూడా బాధే. మరి ఎవరికి చెప్పుకోవాలో తెలుసా? ఆత్మీయులకు, దేవునికే చెప్పుకోవాలా. దేవుని స్తోత్రం. వారు కడుపులో పెట్టుకుంటారు. వారు నీ కొరకు నిజంగా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారు. ఊర్లో వాళ్ళందరికీ చెప్పుకుంటాం, వాళ్ళ ఏడుస్తారు. నువ్వు ఇల్లు కొన్నానని చెప్పేవారు కొంతమందికి ఏడుపు. నువ్వు బండి కొన్నానని చెప్పేవనుకో ఏడుపు. నువ్వు బంగారం కొన్నావు చెప్పేవనుకో ఎక్కడ దొంగతనం చేసినట్టున్నారండి వీళ్ళు. ఇంక్వైరీల మీద ఇంక్వైరీలు వేస్తారు. ఇంటి చుట్టూరు తిరుగుతూ ఇంక్వైరీలు వేస్తారు. వాళ్ళకి ఎలాగొచ్చిందో మీరు వాళ్ళకి చెప్పాలి అండి. అలా చెప్పినా కానీ ఇంత ఎలాగొచ్చేస్తుంది, ఎంత ఎక్కువ ఎందుకు వస్తుంది, ఎంత అది ఎక్కువ వస్తుంది అనుకుంటారు. ఒకవేళ నిజంగా అంత వస్తుందని తెలిసిందనుకో, ఆ ఉద్యోగానికి టెండర్ పెట్టేస్తారు వీళ్ళు. ఆ ఉద్యోగానికి ఏం చేస్తారు? టెండర్. ఆ వ్యాపారానికి ఏమి పెట్టేస్తారు? టెండర్ పెట్టేస్తారు. అందుకే మనుషులు, సహించలేని మనుషులు, హర్షించలేని మనుషులు ఈ కాలంలో ఎక్కువగా ఉంటారు కనుక ఏమండి, గొప్ప విషయాలు, మేలైన విషయాలు, సంతోషించే వారితోనే చెప్పుకోవాలా. ఎవరితో చెప్పుకోవాలా? సంతోషించే వారితోనే నువ్వు చెప్పుకోవాలి. వాళ్ళతోనే పాలు పంచుకుంటే వాళ్ళు ఇంకా బాగుండాలి అనుకుంటారు. కొంతమంది ఏడ్చే వాళ్ళు ఉంటారు, వారికి నువ్వు చెప్పకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు చాలా చోట్ల ఏమండి హత్యలు, దొంగతనాలు, ఏమంటే రకరకాలైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? వీటి వల్లే, ఓర్చుకోలేనని మనుషుల వల్ల. అందుకే కష్టం, నష్టం, ఎరుకు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు, పని పాటు లేని వాళ్ళు, ఏమంటే ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఇచ్చి మనకి ఏం చేస్తూ ఉంటారు? అయ్య బాబో ఎన్ని నీతులు చెప్పేస్తూ ఉంటారు. ఏంటంటే నీతుల మీద నీతులు చెప్తూ ఉంటారు అంట. ఏమండి, కాబట్టి అందుకే దేవుని వాక్యమే మనకేం చేయగలుగుతుంది అంటే సహాయము చేయగలుగుతుంది, బలపరచగలుగుతుంది, పరిశుద్ధపరచగలుగుతుంది. నీ సమస్యలన్నిటి కూడా తగిన సమయంలో ఏమండి చక్క చేయగలుగుతుంది. హల్లెలూయా. అందుకే ప్రతిదానికి ఏముంటుందంటే సమయం ఉందన్నాడు.
అందుకే ఏమండి ఎవరు ఎలాగుంటే ఎవరు ఏం జరిగినా వదిలేయండి, మనకు ఒక సమయము దేవుడు ఇస్తాడు అని మనం ప్రభు వైపు చూడాలన్నమాట. చూడండి ప్రసంగి గ్రంథము అమ్మ 7వ అధ్యాయం, ఇదేనా? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి మనం చూసుకుంటే ఒక పెద్ద చెట్ట ఇచ్చేసాడు అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి అమ్మ. ప్రతిదానికి అనేసాడు, ఏమన్నాడు? ప్రతిదానికి ఒక సమయం కలదు. ఏంటంటే చచ్చిపోవడానికి ఒక సమయం ఉందండి, పుట్టడానికి ఒక సమయం ఉందండి, నాటింది పెరిగి వేయడానికి, చంపడానికి, పడగొట్టడానికి, కట్టడానికి, నవ్వడానికి, దుఃఖించడానికి, నాట్యమాటకి అన్నింటిలో ఒక సమయాలు ఉన్నాయి. ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావేమో, నువ్వు నాట్యమాడడానికి ఒక సమయం ఇస్తాడు. ఈరోజు నువ్వు వేదన పడుతున్నావేమో, నువ్వు ఆనందించే సమయం ఒకరోజు ఇస్తాడు. అన్నిటికీ ఆ సమయం కోసం చూడండి. ఇది ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట. ఈ మాట నమ్ముదాం. ఊరోళ్ళ మాటలు మనకెందుకండి? దేవుని స్తోత్రం. ఊరోళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్క రకంగా ఉంటాయి, ఏమండి? అవి ఒక్కొక్క రకంగా ఉంటాయి. కానీ ఈ మాటలు మారదు. ఆయన మాటలు మారవు, ఆయన ప్రేమ మారదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 7వ సంఘము లవోదికీయ సంఘముకు ఆయన చెప్తున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడు కాబట్టి నీకు నేను వస్త్రాలు ఇస్తాను, కాబట్టి నీ కన్నులకి నేను కాటుకనిస్తాను, నువ్వేమవుతావు అంటే బాగుపరచబడతావు, నీకు బుద్ధి చెప్తున్నాను అన్నాడు. ఏం చెప్తున్నాను? బుద్ధి చెప్తున్నాను, నీకు బుద్ధి తెచ్చుకో అన్నాడు. ప్రభు చెప్తున్నప్పుడు మనం బుద్ధి తెచ్చుకోగలిగితే వెంటనే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. ఏం చేస్తాడండి? శిక్షిస్తాడు. నాశనం అయిపోవడానికి కాదు, సరిచేయబడ్డానికి. అందుకే ఈ కాలంలో మన తప్పులు చేసిన వాళ్ళు దేవుడు ఏం చేస్తాడంటే పనిష్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే వాడు నాశనం అయిపోవాలి కాదు, వాడు మంచి తీర్మానంలో మంచి బలమైన పాత్రలుగా నిలబడడానికి దేవుడు శ్రమలనే కొలిమిలో వారిని ఏం చేస్తాడు? శిక్షిస్తాడట. గద్దించి శిక్షిస్తున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అన్నాడు. ఏం చేద్దాం? మారు మనసు పొందితే నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, ఇక నీతోనే ఉంటాను, నీతో కలిసి నేను అంటే మనం ఆనందిద్దాం అంటున్నాడు. చూడండి, ఎప్పుడైనా ఏదైనా ఎవరికైనా శుభము జరిగిందనుకో, ఒక ఉద్యోగం వచ్చి, ఒక ఇల్లు కట్టుకొని, ఒక కారు కొనుక్కొని, ఒక పొలం కొనుక్కొని కొనుక్కున్నారనుకో, వెంటనే మీరు ఏమని అడుగుతారు? పార్టీ. బిడ్డ పుట్టిందనుకో పార్టీ, ఒక పార్టీ ఎవరా అని అడుగుతారు. రూత్ గారు రాలేదు మన పార్టీ అడగడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పార్టీ ఎవరా అని అడుగుతారు. ఏమండి ఆ పార్టీ అనగానే వాళ్ళు ఇస్తామండి, అదండి ఇదండి అని మనకు చెప్తారు కదా. ఇక్కడ మనకు పార్టీ ఇస్తాడట ఆయన. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డావో వెంటనే ఆయన నీకు పార్టీకి తీసుకెళ్తాడట. ఏం చేస్తాడట ఆయన? ఏమంటాడు? నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా ఆయన. అదిగో పార్టీ. దేవుని స్తోత్రం. ఏం చేస్తారు? భోజనం చేస్తారట. అంటే తృప్తిపరచబడతారని అర్థం. భోజనం ఏమిస్తుందమ్మా మనకి? ఏ విషయంలోనే ఏ మనిషి చాలా అంటావు, కానీ ఇందులో మాత్రం తినేసి ఆహా ఎంత బాగుందో కదా అంటాడు. దేవుని స్తోత్రం. అంటే తృప్తిపరచబడడం అనేది ఈ లోకంలో ఎంత ఇచ్చినా రాదు, కానీ భోజనం దగ్గర మాత్రం ఏమొస్తుంది చెప్పండి? తృప్తి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. చాలండి ఇంకొద్దండి అబ్బో దేవుని స్తోత్రం. అక్కడ ఏమొచ్చేసిందంటే ఇంకొద్దు అంటున్నావు అంటే నీకు కడుపు నిండిపోయి తృప్తి కలిగింది. హల్లెలూయా. అందుకే ప్రభుతో వారితో ప్రభువు కలిసి ఏం చేస్తారట? భోజనం చేస్తారట. ఎంత గొప్ప ఆధిక్యత ఈ లవోదికీయ సంఘానికి దేవుడు ఇచ్చాడు చూడండి. అందుకే మనము పడిపోయినప్పుడు మన బలహీనతలు బట్టి ఆయన అర్థం చేసుకొని మనకు ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. లేకపోతే ఈ టైంలో మనం ఎవరో ఉన్నాం.
మనం చేసుకున్న పొరపాట్లు దోషాలు బట్టి ఎప్పుడు ఎగిరిపోవాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు ఏమంటే ఆయనతో కలిసి భోజనం చేశాను అంటే అనుభూతి లేకపోతే అనుభవాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు. ఆయనతో మనం ఉంటే ఎలాగా మారు మనసు పొంది ఆయన ఇచ్చిన వస్త్రాలు ధరించుకొని కళ్ళు తెరుచుకొని ఆయనతో ఉండి ఆయన స్వరం విని తలుపు తీసి ఆయనతో వెళ్ళి భోజనం చేస్తేనట మనం జై జీవితం కలిగిన వారం అంట. ఎవరండి మనం? జై జీవితం కలిగిన. ఈ జై జీవితం కలిగిన వాళ్ళకి దేవుడు ఏమిస్తాడట? అబ్బా ఏముందండి, హల్లెలూయా. దానియేలుకి దేవుడు సింహాసనం ఇచ్చినట్టు పరలోకంలో దేవుడు మనకు సింహాసనం ఇస్తాడట. హల్లెలూయా. దానియేలుకి ఏమిచ్చాడు? సింహాసనమిచ్చినావు సింహాల నోలను, సింహాసనమిచ్చినావు సింహాల నోలను, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా ఆనందం నీవేగా, నా ఆదరణ ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము. హల్లెలూయా. యేసన్న గారు ఏమండి మద్రాసు నుంచి వచ్చి సేవ కొరకు గుంటూరు వచ్చిన తర్వాత గుంటూరులో ఆయన సేవ ప్రారంభించింది ఎక్కడంటే లేమల్లె అనే ఒక పల్లెటూరులో ఆయన సేవ ప్రారంభించాడు. అక్కడ చిన్న పాకేసుకుని అక్కడ పరిచయం చేస్తే తుఫాన్ వచ్చి కొట్టుకుపోయింది అది. ఆ తర్వాత ఆయన ఏమంటే గుంటూరులో శారదా కాలనీకి అక్కడికి వచ్చి అక్కడ పరిచర్య చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అదే లేమల్లిలో ఈ శిష్యులు ఆయన చనిపోయిన తర్వాత ఇంచుమించుగా ఒక 60 ఎకరాలు ఎంత కొన్నారు. అక్కడ ఎంత కొన్నారండి? చర్చి కూలిపోతే కట్టుకోవడం సోమత లేక వేరే ప్రాంతానికి తరలి వెళ్ళిన ఆయన అదే స్థలంలో ఒక పెద్ద చర్చి కట్టడమే కాదు, 60 ఎకరాలు మీటింగ్ పెట్టుకునే స్థలాన్ని వారు కొనేశారండి. ఇదంతా ఎలా జరిగింది? దేవుని సహాయం ఉంటే తగిన సమయంలో మనం ఏదైనా చేయగలిగేటట్టుగా దేవుడు నిలబెడతాడు. ఎక్కడైతే ఆ పాకనే కట్టుకోలేక వచ్చేసారో అలాంటి ప్రాంతంలో ఇప్పుడు అద్భుతమైన చర్చి కట్టడమే కాదు, పెద్ద గ్రౌండ్, సొంత గ్రౌండ్ను అండి దేవుడు వారికి ఇచ్చాడు అండి. అది గుడారాల పండుగ కూడా జరుగుతుంది. అదే దేవుని స్తోత్రం. కాబట్టి దేవునికి అసాధ్యమైంది ఏది ఉండదండి. మనం నిరుత్సాహపడద్దు. ఏ విషయంలో ధైర్యంగా ఉందాం. ఏముందాం? ధైర్యంగా ఆయన మాటను నమ్ముకొని మనం ఉందాం. ఎందుకంటే దేవుడు సింహాసనాన్ని ఇస్తానన్నాడు. అంటే జయించిన వాడికి ఏం చేస్తాడట? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండున్న ప్రకారముగా జయించు వానిని నాతో కూడా సింహాసనమందు కూర్చోబెడుతున్నాడు. అంటే ఈయన ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి సింహాసనం మీద ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వం మీద ఈయన కూర్చున్నాడు. ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆయన కుడి పార్శ్వం మీద మనల్ని కూర్చోబెట్టుకుంటాడట. దేవుని స్తోత్రం. ఆయన సింహాసనం మీద ఉన్నాడు ఇప్పుడు, అంతే కదా. తండ్రి సింహాసనం మీద ఉన్నాడు, తండ్రి ఏమంటే ఒళ్ళో కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరిదా సింహాసనం? ప్రభువారిది. కాబట్టి ప్రభువారు ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టుకుంటారు? ఆయన మరి కుడి పార్శ్వం మీద మనల్ని కూర్చోబెట్టుకుంటారు. ఇప్పుడు ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టుకున్నారు. దేవుని స్తోత్రం. ఎంత ఆధిక్యత అండి! అది ఏమన్నా మామూలు ఆధిక్యత? ఆయన సింహాసనం మీద మనలను కూర్చోబెట్టుకుంటామంటే
అది ఇంకా మాటల్లో చెప్పలేము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని మనకు ఆయన ఇచ్చాడంటే 7 ఆశీర్వాదాలు, 7 దీవెనలు మనకు ఇచ్చాడు. రాసుకోవాలనుకున్న వాళ్ళు రాసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జయించు వానికి 7 దీవెనలు. ఏమండి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము, 11వ వచనము, 17వ వచనము, 28వ వచనం. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనము, 12వ వచనము, 21వ వచనం. 7 సంఘాలు, 7 జయించేవాడికి 7 దీవెనలు ఆ లేఖనాల్లో రాయబడ్డాయి. హల్లెలూయా. ఇవి క్రైస్తవులైన మనకు ఖచ్చితంగా కంఠాపాఠంగా తెలియాలా? మనకు తెలియదు. ఇది తెలుసా? కంఠాపాఠంగా తెలియాలి. ఎందుకంటే ఏమంటే నష్టాలు, కష్టాలు, బాధలు, శ్రమలు ఆయన మర్చిపోవచ్చు, కానీ ఈ దీవెనలు మర్చిపోతే ఎలాగండి? సొమ్ము ఎవడన్నా మర్చిపోతాడా? బంగారం ఎవరన్నా మర్చిపోతారా? అంతకంటే విలువైనవి. మరి ఇవి మర్చిపోతే ఎలాగా? ఇవి జ్ఞాపకం ఉంటే కదా ఈ వాగ్దానాలు మనం పొందుకుంటాం. అలా జ్ఞాపకం లేకపోతే ఎలా పొందుకుంటాం? ఎలా చక్కగా ఉండగలుగుతాం? అందుకని దీన్ని ఒక పాటగా రాయడం జరిగింది ఎప్పుడో. దాన్ని కొంచెం మళ్ళీ మార్చి మనం వీలుగా ఉండేలాగా దాన్ని మళ్ళీ పాట రాశాను. దేవుని స్తోత్రం. ఆ పాట 4 చరణాల పాట అనమాట. జయించు వానికి దేవుడు దయచేయు వాగ్దానంతో కూడిన దీవెనలు తెలుసా? పల్లవన్నమాట అండి. జయించు వానికి దేవుడు దయచేయు వాగ్దానంతో కూడిన, ఈ వాగ్దానాలు ఇవన్నీ కూడిన దీవెనలు తెలుసా? నువ్వు మారు మనసు పొందితేనే ఇస్తాడు, నువ్వు పరిశుద్ధత పొందితేనే ఇస్తాడు. అంటే అన్నీ దేంతో సంబంధించినవి? మారు మనసు అంటే వాగ్దానం అన్నమాట. వాగ్దానం అన్నీ కూడా రక్షణకి ఏముండదు అమ్మా, వరం. రక్షణ ఏంటండి? అది వరం. వరానికి కండిషన్లు ఉండవు, కానీ వాగ్దానాలకు ఏముంటాయి? కండిషన్లు. ఇవన్నీ కండిషన్లు ఖచ్చితంగా మనము లోబడితేనే ఇవన్నీ మనకి వస్తాయి. అందుకని క్రైస్తవుడు అన్నవాడు ఖచ్చితంగా లోబడి 7 ఆశీర్వాదాలు లేకపోతే 7 దీవెనలు పొందుకోవాలని ఒక పాట రాసాం. దేవుడి చిత్తం అయితే ఆ పాటను మీకు మ్యూజిక్ చేసి వినిపిందాం, నేర్చుకుందాం. దేవుడటి కృపను నీకు నాకు మనందరికీ దేవుడు 7 దీవెనలు ఎవరు మిస్ అయిపోకుండా అందరూ పొందుకొని ఆ పరలోక రాజ్యంలో దేవునికి ఏమండి ఆరాధికులుగా మనందరూ ఉండాలనేది దేవుడు చెప్తాం. అందుకనే దేనికి బతికించాడు? స్తుతించినప్పుడు మనకి అన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే స్తుతిలో ఏముంటుందంటే సాక్ష్యము, స్తుతిలో మేలు, స్తుతిలో దిద్దుబాటు, స్తుతిలో ఏమన్నా అనుభవం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకు వచ్చేస్తాయి కనుక 7 ఆశీర్వాదాలు దీవెనలు కూడా మనకే వచ్చి తీరుతాయి. అందుకే నన్ను బ్రతికించింది ఆశీర్వాదాలు దీవెనలు పోగొట్టుకోకూడదని. మరి ఈ కొత్త సంవత్సరంలో 2వ నెలలో ఈ 27వ తారీఖున దేవుడు నాతో మాట్లాడాడు కనుక మనం లోపడదాం, మనం దిద్దుకుందాం, మనం సరి చేసుకుందాం. నేను తప్పు చేయలేదు ఏమండి అన్నవాడు ఎవడో లేడు, కానీ తప్పు చేసి అయ్యో నేను తప్పు చేశాను అని ఆయన ఏడ్చేవాడు గొప్పవాడు కాదు, కానీ దాన్ని సరి చేసుకొని నడవడానికి ఇష్టపడే వాళ్ళు అందరూ ఏడు చెప్పండి, దేవుడి దృష్టిలో గొప్పవారు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు కనుక మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ ఉపవాస దినము శుక్రవారం, ఈ నెలలో చివరి వారం, ఇదిగోనైనా మీ పిల్లలైన మేము అందరం పాలు పంచుకున్నాం. ఈ సిలువ ధ్యానాల్లో ఈ రోజుల్లో నీ బిడ్డలు మేము గడపడానికి కృపించారు. ఇదిగో తండ్రి, నువ్వు ఎంత మంచోడు అంటే, ఇదిగో మీరు అపవిత్రంగా ఉన్నారు,